అందరికీ షలోం. ఆధార్ 13 తానిత్ ఎస్తేర్ అంటే ఎస్తేరు ఉపవాసము. సృష్టి నుండి 3405వ సంవత్సరం ఆధార్ నెల 13వ తేదీన 11 నెలల ముందు రాజు అహష్వేరోషు జారీ చేసిన ఆజ్ఞ ప్రకారం పర్షియన్ సామ్రాజ్యం అంతటా యూదులకు మరియు వారిని చంపడానికి ప్రయత్నిస్తున్న వారికి మధ్య యుద్ధాలు జరిగాయి. అహష్వేరోషు ఆ ఆజ్ఞను ఎప్పుడూ రద్దు చేయలేదు. కానీ మునుపటి సంవత్సరం నీసాన్ 16న హమాను ఉరితీయబడిన తర్వాత మరియు రాణి ఎస్తేరు తన ప్రజల తరపున వాదించిన తర్వాత ఇశ్రాయేలీలు తమను చంపడానికి ప్రయత్నిస్తున్న వారి నుండి తమను తాము రక్షించుకోవడానికి అధికారం ఇస్తూ రెండవ ఆజ్ఞ జారీ చేయడానికి అతను అంగీకరించాడు. ఆ రోజున 75,000 మంది శత్రువులు చంపబడ్డారు మరియు రాజధాని షోషానులో 500 మంది చంపబడ్డారు. వారిలో హమాను 10 మంది కుమారులు ఉన్నారు. వారి మృతదేహాలు తర్వాత ఉరితీయబడ్డాయి. చంపబడిన వారి ఆస్తులలో దేనిని యూదులు దోపిడీగా తీసుకోలేదు. ఎస్తేరు ఆదేశం మేరకు 3 రోజుల ఉపవాసం ఉండి తన ప్రాణాలను పణంగా పెట్టి యూదు ప్రజలను హమాను దుష్ట ఆజ్ఞ నుండి రక్షించడానికి రాజు అహష్వేరోషు ముందు పిలవకుండా కనిపించడానికి ముందు 3 రోజుల ఉపవాసాన్ని గుర్తు చేసుకుంటూ తెల్లవారుజాము నుండి రాత్రి వరకు ఎటువంటి ఆహార పానీయాలు తీసుకోకుండా ఇశ్రాయేలీలు ఉపవాసం ఉండడం అనేది జరుగుతుంది. ఎస్తేరు 4వ అధ్యాయము. ప్రతి యూదుడు పవిత్ర ఆలయానికి విరాళంగా ఇచ్చిన సగం షెకెల్ జ్ఞాపకార్థం మరియు ఇశ్రాయేలు ప్రజలను నిర్మూలించాలని పిలుపునిచ్చే రాజ శాసనాన్ని పొందడానికి హమాన్ రాజు అహష్వేరోషుకు ఇచ్చిన వెండి నాణేలను తిప్పికొట్టినట్లు తాల్ముద్ చెబుతుంది. ఎస్తేరు ఉపవాసం మధ్యాహ్నం దాన ధర్మాలకు సగం విలువ కలిగిన 3 నాణేలను ఇవ్వడం ఆచారం. పూరీం పండుగ సాయంత్రం ప్రారంభమవుతుంది. మిగిల్లా ఎస్తేరు గ్రంథం మొదటగా చదవడం జరుగుతుంది. ఆధార్ 14వ తారీఖు. మోషే సృష్టి నుండి 2368 సంవత్సరాలు ఆధారు నెల 7వ తేదీన జన్మించాడు. ఆధారు 14 అతని జీవితంలో 8వ రోజు. అబ్రహాంకు దైవిక ఆజ్ఞ ప్రకారం అతను 8వ రోజు మోషే సున్నతి చేయబడిన రోజు. ఆధార్ 14వ తారీఖున మోషే సున్నతి చేయబడిన రోజు. ఆధార్ 14 ఒకే రోజులో యూదులందరినీ, యువకులను, వృద్ధులను, శిశువులను, స్త్రీలను నాశనం చేసి చంపి నిర్మూలించాలనే హమాను కుట్ర నుండి ఇశ్రాయేలు ప్రజలు విముక్తి పొందడాన్ని పూరీం అనే పండుగ సంతోషంతో ఇశ్రాయేలీలు జరుపుకోవడం అనేది జరుగుతుంది. పూరీం అనేక సంవత్సరాల పాటు కొనసాగాయి. 356 ఆధారు 14-15 విజయోత్సవ వేడుకలతో ముగిశాయి. ఈ పూరీం పండుగలో